మట్టి వినాయకులను ఇంట్లో ప్రతిష్ఠించుకొని కాలుష్యాన్ని కాపాడాలని పేర్కొన్నారు పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి. ఈరోజు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని మినీ ట్యాంక్ బండ్ ఎల్లమ్మ గుండమ్మ చెరువు వద్ద మట్టి వినాయకులను పంపిణీ చేశారు పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం సైతం మట్టి గణపతులను పంపిణీ చేసినట్లుగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను వాడి కాలుష్యాన్ని కాపాడాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్తో పాటు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మున్సిపల్ కౌన్సిలర్లు పలువురు పాల్గొన్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణంలోని మా కార్మికులకు మట్టి వినాయకుల్ని, విఘ్నేశ్వర్లని వాళ్ళని కొలవాలన్న ఆలోచనతోని, మనకు తెలుసు మనకు పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోని వినాయకులను తీసుకొని వస్తారు. అవి నిమజ్జనం చేసేటప్పుడు మాకు అది ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానితోని ఈ ఎల్లమ్మ గుండమ్మ చెరువు నిమజ్జనం పాయింట్లో కూడా చేపలు చనిపోవడం, లేకపోతే జీవనశైలి ఈ ఎల్లమ్మ గుండమ్మ చెరువు కూడా పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో మట్టి వినాయకులని ప్రోత్సహించాలని కౌన్సిల్ అందరూ కూడా మన కార్మికులకు మనతో మార్పు మొదలవ్వాలి, మనమే మార్పుకు ముందుకు తీసుకెళ్లాలనే నాందితోని కౌన్సిలర్స్ అందరూ మున్సిపల్ కార్యవర్గం మొత్తం కూడా ఆలోచించి మట్టి వినాయకులను విఘ్నేశ్వర్లను తీసుకోవాలని ఎకో ఫ్రెండ్లీ గణేశాకి శ్రీకారం చుడుతూ లాస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేసాము. ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తూ వినాయక పంపిణీ చేయడం జరిగింది. మీరందరూ కూడా మీ ఇళ్లల్లో వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి విఘ్నేశ్వర్లను కొలువు 9 రోజుల పాటు వారికి అన్ని ధూపదీప నైవేద్యాలు అందజేస్తూ 9వ రోజు ఆ ఒడికి గంగా ఒడికి చేసేటప్పుడు కూడా మట్టి నిమజ్జనం అయిపోతే మనకు వాటర్ స్టోరేజ్ కూడా పెరుగుతుంది. ఎటువంటి హానికరమైనది కూడా కాదు. ఎందుకంటే ఈ నీళ్ళల్లో పిల్లలు ఆడుకుంటారు, దాని కింద చేపలు ఉంటాయి అండ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. వీళ్ళన్నిటినీ దృష్టిలో పెట్టుకొని పెద్దపల్లి ప్రజలందరూ కూడా ఆలోచించి మట్టి వినాయకులను ప్రోత్సహించాలని కోరుకుంటూ అందరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.